సార్ స్టార్ట్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడాలా? ఇంకా అవ్వదు సార్. అవసరం లేదా? ఇంక స్టార్ట్ చేయండి సార్, రికార్డ్ అవుతుంది. ఆ ఎఫ్బీలో వెళ్ళిపోయింది. ఓకే, అందరికీ స్వాగతం. ఈరోజు రేపు మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ సందర్భంగా ఒకరోజు ముందుగానే మనం మహిళలు, మనుస్మృతి, ప్రస్తుత స్థితి అనేటువంటి అంశం మీద ఈ వెబినార్ను నిర్వహిస్తున్నాము. ఈ వెబినార్ను ప్రొఫెసర్ మాయా పండిట్ గారు ఆమె ముందు మాట్లాడతారు ఇంగ్లీష్లో, దాన్ని తెలుగులోకి కామ్రేడ్ పద్మశ్రీ గారు అనువదిస్తారు. మనకందరికీ తెలుసు ఈ మహిళా దినోత్సవం గురించి. ఇది 1909లో న్యూయార్క్లో మహిళలు పెద్ద ప్రదర్శన చేశారు. ఆ రోజు కార్మికులుగా ఉన్నటువంటి మహిళలు వాళ్ళ ప్రదర్శనలో సమానత్వం ఉండాలి, వేజెస్, రక్షణ, ఇటువంటి అన్ని అంశాల మీద చేశారు. తర్వాత 1911లో క్లారా జెట్రీ అనేటువంటి జర్మన్ సోషలిస్ట్ పార్టీ నాయకురాలు, మార్క్సిస్ట్ మేధావి, ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా దీన్ని పాటించాలి అని చెప్పేసి పిలిపించారు. ఆ పిలుపు మేరకు అనేక దేశాలు, ముఖ్యంగా జర్మనీతో పాటు స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఇటువంటి దేశాలు ఆ పిలుపుని అందుకొని అక్కడ మహిళా దినోత్సవాలు జరిపాయి. ఆ సందర్భంలోనే ఇంకా పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పడకపోయినప్పటికీ రష్యాలో లెనిన్ అక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక సెలవు దినం కూడా ప్రకటిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఆ విధంగా ఆ తర్వాత అనేక దేశాలు, ముఖ్యంగా సోవియట్ దేశాలు మార్చి 8ను సెలవు దినంగా ప్రకటించి ఆ రోజు మహిళా దినోత్సవాన్ని జరిపాయి. మన దేశంలో సెలవు అనేటువంటిది లేదు, కానీ అనేక సంస్థలు మహిళా దినోత్సవాలు జరుపుతున్నాయి. అదేవిధంగా యూరోపియన్లో కూడా ఇప్పుడు అనేక దేశాలు మహిళా దినోత్సవాన్ని మార్చి 8న నిర్వహిస్తున్నాయి. మార్చి 8ని ఎందుకు అని కొంతమంది వాదన చేస్తున్నప్పటికీ దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఇది మొదట కార్మికులతో, మహిళా కార్మికులతో ప్రారంభమైనటువంటి ఉద్యమం. క్రమక్రమంగా అన్ని తరగతుల మహిళలు ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. దీని యొక్క ప్రధానమైనటువంటి నినాదం ఏంటంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో, సాంస్కృతిక రంగంలో మహిళలకు సమానత్వం ఉండాలి అనేటువంటిది దీని యొక్క ఈ దినం జరపడంలోని ముఖ్య ఉద్దేశం. మన దేశంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మెజారిటీ ప్రజల మీద ఇంకా మనువాదం యొక్క ప్రభావం అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంది. అడుగడుగున మనువాదం, మనుస్మృతి యొక్క ప్రభావం మన మీద కనపడుతుంది. అది మహిళల అభ్యున్నతికి పెద్ద ఆటంకంగా ఉంది. మహిళలు ఎవరు చదువుకోవడానికి హక్కు లేదు, స్త్రీ స్వతంత్రంగా బ్రతకడానికి హక్కు లేదు, నా స్త్రీ స్వాతంత్రం అర్హతి, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు, స్త్రీ పట్ల వివక్ష చూపేటువంటి అనేకమైనటువంటి అంశాలు మనకు మనుస్మృతిలో కనిపిస్తాయి. సో ఆ అంశం మీద ఈరోజు మనం మాట్లాడబోతున్నాము. ఆ అంశం మీద మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. మొదట ప్రొఫెసర్ మాయా పండిట్ గారు మాట్లాడతారు, ఆ తర్వాత పద్మశ్రీ గారు అనువదిస్తారు. నౌ ఐ రిక్వెస్ట్ Professor Maya Pandit to start the webinar. Yeah. Thank you, Comrade Vinay, and thank you, Comrade Padmashri. I'm very happy to speak to you again on International Women's Day, the eve of International Women's Day. What began happening in 1911. Today we have crossed over 110 years since that time, and please let me give you many best wishes on the eve of International Women's Day to my women comrades as well as to my main comrades, all the others who are interested, and it's with a tremendous sense of gratitude and happiness that I would like to speak to you on this subject. Padmashri Garu, should I
stop now, and then before I begin, would you like to translate that first? Okay. I can't hear you. Yeah, yes, ma'am. Yeah, Okay. yeah. Okay, right. అందరికీ ఈ వెబినార్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మాయా పండిట్ గారు ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అందరితో కలిసి మాట్లాడడానికి అవకాశం దొరికినందుకు చాలా గౌరవంగా భావిస్తున్నారని చెప్పారు. అలాగే 1911 నుంచి, అంటే ఎప్పుడైతే ఇది మొదటిసారిగా మహిళా దినోత్సవం దాన్ని జరుపుకోవడం ప్రారంభమైందో అప్పటి నుంచి ఇప్పటికి 110 సంవత్సరాలు గడిచాయి. అయితే ఇన్ని సంవత్సరాల్లో కొన్ని మైళ్ళు మనము ముందుకొచ్చాము. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ, అంటే ఒక మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఒక్కళ్ళకే కాదు, మహిళలు పురుషులు ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న అందరికీ కూడా ఆవిడ శుభాకాంక్షలు తెలియజేశారు. Right. The subject that is given to me is Manusmriti and International Women's Day. Now, these two are like chalk and cheese. Manusmriti doesn't match with International Women's Day at all, because the concerns of Manusmriti are so completely different from the concerns of women, actually, because Manusmriti is a document from 5th century onwards. It was discovered on 5th century onwards, but it could date back a little. And it is one of the most important sources of the rules to govern society, Hindu society, especially in India. And you know that, Dr. Babasaheb Ambedkar began his movement by burning Manusmriti. Now, why did he do that? It's very important. Many people in Maharashtra, all over the world also, consider 25th December as International Women's Day, because that day he burned the Manusmriti, and there is a logic behind it. But let us see what Manusmriti is basically. The basic texts of the Hindu religion are, as you know, the Vedas, the Samaved, Rigved, Samaved, Atharvaved, Yajurved, then Shrutis, the Smrutis, the Puranas, and of course the Manusmriti. It is part of the Smrutis. Now, why is it important? Let us note one fact, that Manusmriti was not written by only one person. Okay, it said that there are 21 to 24 different scholars. Or you would call them, they would call them scholars, we wouldn't. But these people prescribed laws of various kinds for the running organization of the society, and within which they prescribed several laws for looking at women, treating women, women's rights, the laws that regard them. Women don't have much rights, but according to the Manusmriti, because they are always inferior beings, and they don't qualify even. Arhata is what is the qualifying line, So in government rules and regulations, for instance, when they give out advertisement, they say Arhata Prapta. So whatever is the basic qualification that you have, Arhata. So Manu says that there is Vaivasvat Manu, and there are lots of Manus. But whichever Manu it is, the Manusmriti says, Pita rakshati kaumare, bharta rakshati yauvane, rakshanti stavire putra nastri swatantre marhati. That is, you all know that the father in the childhood, husband in the when she becomes marriageable, of a marriageable age, gets in the old age, the son. These are the people who protect a woman, who look after a woman. She doesn't qualify for freedom at all. Now, why does Manu say that? Padmashri, would you like to go ahead with this? Yes. ఓకే, మిత్రులారా, ఇది నిజానికి మనుస్మృతికి ఇప్పుడు మార్చి 8న మనం జరుపుకునే మహిళా దినోత్సవానికి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ ఈ రోజు మనం దీని గురించి చర్చించుకోవడం అనేది కొంత అవసరమైన విషయమే. మనుస్మృతి 5వ శతాబ్దంలో దీన్ని బయటికి తీశారు. ఈ మనుస్మృతి అని మనం చెప్పుకునే దాన్ని మనువు అనేవాడు ఒకడే కాదు, 21 మంది వాళ్ళు మేధావులుగా చెప్పుకుంటారు, స్కాలర్స్ గా. మనము చెప్పే మేధావులకి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. వీళ్ళని ఎవరైతే వాళ్ళు మేధావులుగా వాళ్ళని చెప్పుకున్నారో అలాంటి వాళ్ళు 21 మంది కలిసి ఈ స్మృతుల్ని రాశారనమాట.
ఇందులో మొత్తం ఏంటంటే హిందూ సమాజాన్ని ఎలా పరిపాలించాలి, దాంట్లో ఉండే అంటే మనకి ఇప్పుడు రాజ్యాంగం ఎలా ఉందో అలా హిందూ సమాజానికి ఒక రాజ్యాంగం లాగా వాళ్ళు రాసుకున్నారు. దీంట్లో ముఖ్యంగా పురాణాలు, వేదాలు, వీటి ఇప్పుడు చెప్పి మనం మనుస్మృతి అన్న స్మృతులు ఇవన్నీ కలిపి ఈ మనుస్మృతిగా ఈ రోజున మన ముందు ఉన్నదాన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే నిజానికి ఈ మనుస్మృతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెద్ద ఉద్యమం చేసి మహిళల్ని దీంట్లో తక్కువగా చూపించడం జరుగుతుంది కాబట్టి మహిళల్ని అలాగే దళితుల్ని ఇట్లా చాలా మంది వెనకబడిన వాళ్ళని చూపించడం జరుగుతుంది కాబట్టి డిసెంబర్ 25వ తారీఖు నాడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో దీన్ని మనుస్మృతిని కాల్ చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఇది కాల్ చేశాం కాబట్టి డిసెంబర్ 25వ తారీఖు మహిళా దినోత్సవం జరుపుకోవాలనేది కూడా అంబేద్కర్ గారు చెప్పడం అనేది జరిగింది. అయితే దీంట్లో ఏమని ఉంటుంది, అసలు మహిళలు అంటే ఏంటి, మహిళల్ని ఎట్లా మనము వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఏమేమి అర్హతలు ఉండాలి, వాళ్ళకి అసలు అర్హతలు ఉండాలా ఉండక్కర్లేదా, వాళ్ళతో ఎవరు ఎలా ప్రవర్తించాలి, లేకపోతే వాళ్ళు మహిళలు వేరే వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అని ఇలాంటివన్నీ. దీనికి ఒక చిన్న మొత్తం మనుస్మృతి యొక్క సారాంశాన్ని తీసుకోవాలంటే మనం తెలుగులో చెప్పుకుంటాము. చిన్నతనంలో పెళ్లికి ముందు తండ్రి ఆధ్వర్యంలో రక్షణలో, పెళ్ళైన తర్వాత భర్త రక్షణలో, అలాగే వృద్ధాప్యంలో పిల్లల రక్షణలో స్త్రీలు ఉండాలి. కాబట్టి వాళ్ళు నా స్త్రీ స్వాతంత్ర పద్ధతి అనేది దాని నుంచే వచ్చింది. కాబట్టి అంటే ఈ మొత్తం ఒక్క పద్యంలోనే మనకి మొత్తం మహిళల గురించి ఈ మనుస్మృతిలో ఏం చెప్పదలుచుకున్నారు అనేది మనకి అర్థమవుతుంది. ఓకే, నౌ this one shloka is not enough for understanding what attitude Manusmriti has towards women. So let me give you a few examples. I won't spend too much time on that because we can go on speaking for hours together on the Manusmriti. But one must remember that Manusmriti believes deeply in the caste system, Chaturvarna Dharma. And you know Chaturvarna Dharma, what it is. Brahmano yasya mukhamasi, the bahurajanya kruta, urupadasi advaishya, Pado Shudra Jayat. And he doesn't even mention, the Rigveda doesn't even mention the Pancham Varna. That is the Dalits, what we today call Dalits. So Manusmriti believes very hard and fast kind of a belief in the Chaturvarna system and of course the caste system. That is one. And secondly, to keep castes pure, Manusmriti imposes loads and loads and loads of laws, regulations, clamps down on women like no other religion does. I mean, no other religion is as ferocious against women, as ferocious as the Manusmriti is. For instance, Manusmriti says that a girl should be married off very young. Okay, 7 or 8 is that the age he prescribes. Then once a woman gets married, she doesn't have, of course, any right to education, any right to development, any right to anything, property also. There are different laws, Mitakshara and other laws, but we won't go into all that, the division of property laws, etc. That's a separate thing altogether. But Manu says that a woman's ultimate goal in life is to serve her husband. Her husband is her God. And just as she would serve her God, whether he is blind, whether he is a lame man, whether he is completely mad, a woman has no other goal except to serve the husband. And after the husband dies, a woman is supposed to spend her life eating roots, flowers. He says, okay, eat fresh flowers if you want to, or fresh fruit, not stale fruit if you want to. But that is all she is supposed to have. And then later on, several Brahmin scholars came forward and also prescribed rules for tonsure of women, widows. That you have to wear only one sari and no blouse, and your head is shaven off, and you cannot eat twice a day. You have to eat only once, and that too you have to starve yourself by eating very lowly kind of food. You have to work in the house as a maid servant because you are a person who's useless, thrown into a corner because of her lalata regha, her niyati, her destiny. And there are some versions where even sati is prescribed.
wherever those versions where a woman was given a right in the property was enlisted, there the woman, the custom of burning women off on their husband's funeral pyre came into existence, so that once you burn the woman off, you do not have to give her any share in the husband's property. Padma Shri, would you like to? Hello, should I go on? Yeah. Okay. Now, there are several rules even for married women whose husbands are alive. For instance, when a woman is menstruating, for instance, the husband should not have any. She has to sit separately, and the custom still is followed in many regions of India, where the menstruating woman is supposed to be extremely impure, and in Marathi we call it vital, that is pollution. She is a polluting person, just as a lower caste person is polluting. Similarly, a woman also is polluting. Okay, so pollution is what is common between the lower caste and women. Secondly, Manu also prescribes lots of punishments. So, for instance, if a woman, a upper caste woman gets married to a lower caste woman, severe punishments. If a lower caste man, especially, tries to have an affair or marries an upper caste woman, it's beheading. Straightway, it's killed. Then there are lots of punishments. But a Brahmin, remember, a Brahmin can do anything that he wants. He can have alliances, sexual alliances. He can rape. He can do whatever. He can murder people. Yet he is a Bhudev. He is the king of the whole earth, and therefore he can't do any wrong. In fact, a Brahmin allows you to use, because he is a god of the earth, he allows you to use, do land, till the land, or tend to animals, or do commerce, because it's actually a favor he's doing to you by allowing you to do this, because all of that belongs to him. So all women on earth also belong to him. So he can do no wrong. He can do anything that he wants, but a woman can't. And many times a transgressing woman had to be punished very severely. There are punishments prescribed, such as, a transgressing woman was supposed to sit in the hollow of a tree, and then they would burn the tree and lots of land around it, so that she would suffocate, and that was her punishment, and die. Now, these were the kinds of rituals, customs that were popularized by the Manusmriti. And if you look at, in Maharashtra, for instance, I'm sure Telangana has that, Madhya Pradesh has that, Uttar Pradesh has that. My God, such a notorious state these days. But all of these have this custom of, prescribing written regulations, written rules. And in Maharashtra, we had a Yadi Dharmacharan, in which there were so many horrible and atrocious punishments based on the Manusmriti prescribed for transgressing women. In fact, any woman who was supposed to have alliance with somebody outside of her caste was supposed to be sold off as a slave in a slave market. Maharashtra has this distinction of holding slave markets where men and women were sold off as slaves. Would you like to continue, Padma Shri? One second. Yeah. Yeah. ఓకే, ఇందాక చెప్పుకున్న ఒక్క శ్లోకమే సరిపోదు. ఈ అనేక రకాలైన శ్లోకాలని ఈ మనుస్మృతి సృష్టించింది. దాంట్లో ఏంటంటే ఇంకొక ప్రధానమైన అంశము, మహిళలనే కాకుండా ఈ చతుర్వర్ణ వ్యవస్థ, ఎవరైతే శూద్రులు, బ్రాహ్మణులు, వైశ్యులు, అలాగే రాజులు ఇలా ఉన్నారో వీళ్ళందరి చాతుర్వర్ణ వ్యవస్థ. బ్రాహ్మణులు నుదుటి నుంచి పుట్టారు, రాజులు భుజబలం నుంచి పుట్టారు, వైశ్యులు ఉదరం నుంచి పుట్టారు, అలాగే శూద్రులు కాళ్ళ నుంచి పుట్టారు అనేది ఏదైతే చెప్తున్నారో దీన్ని చాలా గట్టిగా దృఢమైన విశ్వాసాలతో, అభిప్రాయాలతో ఇందులో చెప్పడం అనేది జరిగింది. అలాగే ఋగ్వేదంలో ఈ దళిత్స్ అనేది ఎక్కువ తర్వాత కాలంలో ఇది దళితులు అనే ఒక
సెక్షన్ అనేది కూడా రావడం జరిగింది. అయితే ఈ చతుర్వర్ణ వ్యవస్థని ఎంత బలంగా దాని మూలాలు బాగా వేశారు అంటే దానికోసం అనేక చట్టాలు చేశారు. అంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ చట్టాలని గనక అతిక్రమించినట్టయితే వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు కూడా వేయాలని దాంట్లో ఉంది. అందులో ఏంటంటే ఆడపిల్లలకి బాల్య వివాహాలు అనేది తప్పనిసరి. వాళ్ళు మెచ్యూర్ కాకముందే వాళ్ళకి వివాహాలు చేయాలి. అంటే వాళ్ళకి బుద్ధి తెలియక ముందే వివాహాలు చేయాలి అనేది ఒకటి. అలాగే చదువుకి లేకపోతే వాళ్ళ అభివృద్ధికి కానీ వాళ్ళకి ఎలాంటి అవకాశము లేదు. చదువుకునే అవకాశం ఆడపిల్లలకి ఉండకూడదు. ఇంకపోతే ఆస్తుల్లో కూడా వీళ్ళకి ఎలాంటి భాగం అనేది ఉండదు. ఎందుకంటే అసలు వాళ్ళ ఒక బానిసతో సమానం కాబట్టి అది కూడా ఉండకూడదు. అలాగే పెళ్లి అయిన తర్వాత ఒకసారి పెళ్లి అయిపోయిన తర్వాత భర్త ఎలాంటి వాడైనా సరే, తాగుబోతైనా, తిరుగుబోతైనా, వికలాంగుడైనా, లేకపోతే ఇంకా వ్యసనాలు ఏమున్నా, తనకన్నా వృద్ధుడైనా, ఏదైనా కూడా ఆమె జీవితాంతం వరకు, అతను చనిపోయే వరకు లేకపోతే ఆమె చనిపోయే వరకు సేవించుకుంటూ ఉండాలి, సపర్యలు చేస్తూ ఉండాలి. ఇంకా పోనీ అతను చనిపోయిన తర్వాత కూడా ఈమెకి వేరే జీవితం అనేది ఉండకూడదు. జీవితం అంటూ ఉంటే భర్తతోనే ఉండాలి. అతను చనిపోయిన తర్వాత ఈమె ఆకులు, అలములు, ఉప్పు లేని, ఇప్పటికి కూడా మనం చూస్తాం చాలా చోట్ల భర్త చనిపోయిన వాళ్ళు ఉప్పు లేని తిండి తింటారు, లేకపోతే ఒక పూటే భోజనం కూడా చేయడం అనేది మనం ఇప్పటికీ కూడా చూస్తుంటాం. సరైన దుస్తులు ధరించకూడదు, తెల్ల దుస్తులు ధరించాలి, ఇంట్లో ఒక మూలను ఉండాలి. అంటే ఇంట్లో సేవకులు ఎలా ఉంటారో అలా ఎటువంటి వాళ్ళకి హక్కులు లేకుండా, అభిప్రాయాలు లేకుండా ఒక వస్తువులాగా ఆ ఇంట్లో ఉండాలి అనేది. అలాగే దీంట్లోనే సతీ సహగమనం కూడా ఎందుకు వచ్చిందంటే కొంతకాలం పోయిన తర్వాత వీళ్ళకి ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది అనేది, లేకపోతే ఇంకా వీళ్ళని చంపేసినట్టయితే వీళ్ళు ఎలాగో చనిపోతారు కాబట్టి ఆస్తి ఇవ్వక్కర్లేదు. 2 రకాల వర్షాలు చెప్పారు. కాబట్టి సతీ సహగమనం, భర్త చనిపోయిన తర్వాత అతని చితిమంటల మీద భార్యని వేసి చంపేసిన పరిస్థితి కూడా ఎందుకు వచ్చిందంటే ఆస్తి వాళ్ళ తరఫున ఎవరికి వెళ్లకుండా ఉండడానికి కూడా ఇది వచ్చిందనేది ఇది ఒక అంశం. రెండోది ఏంటంటే ఇంకా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది, బహిష్టు అయిన మహిళ చాలా అపవిత్రంగా ఉంటుంది. పీరియడ్స్ లో ఆడవాళ్ళు మూలన కూర్చోవాలి. వాళ్ళు కొన్ని చోట్లయితే అసలు ఎవరికంటా కూడా కనబడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో ఆ 3 రోజులు చాలా అపవిత్రంగా ఉంటారు కాబట్టి వాళ్ళు బయటికి రాకూడదు. ఇది కూడా ఒక మహిళల మీద ఒక చట్టం అన్నమాట. అలాగే మూడోది ఏంటంటే అగ్రకులాల, అసలు ఒక పైన కులాల మహిళలు కింద కులాల వాళ్ళని చూడడం, మాట్లాడడమే తప్పు. ఇంకా అలా ఎవరినైనా కింద కులస్తుల్ని ప్రేమించినట్టయితే అది ఇంకా చాలా భయంకరమైన తప్పు. అందుకు శిక్షగా ఎవరైతే వాళ్ళు ప్రేమించారో ఆ పురుషుణ్ణి చంపేసే హక్కు ఉన్నత కులాల పురుషులకి ఉంటుంది. అదే కనుక ఒక బ్రాహ్మణ్ అప్పట్లో ఇంకా మెయిన్ గా బ్రాహ్మణ్ కమ్యూనిటీనే అన్నిటికన్నా పెద్ద కులం అనేది ఉంది కాబట్టి అలాంటి కులాల్లో ఉండే పురుషులు ఏ పనైనా చేయొచ్చు, ఎంతమందితో అయినా వాళ్ళు అఫైర్స్ పెట్టుకోవచ్చు, ఎలాగైనా తిరగచ్చు, ఎవరినైనా చంపేయచ్చు, అన్ని అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే ఈ భూమి మీద రాజు తర్వాత రాజంతటి రాజే దైవాంశ సంభూతుడు అని చెప్తాము. రాజు తర్వాత అంత బలం ఉన్నది బ్రాహ్మణ పురుషులకి కాబట్టి వాళ్ళు ఏ పనైనా చేయొచ్చు. వాళ్ళ అధీనంలోనే భూములు ఉండేవి, పశు సంపద ఉండేవి, ఇతర సంపదలు ఉండేవి కాబట్టి వాళ్ళు మొత్తం అధికారము వాళ్ళ అధీనంలో ఉంచుకునేవాళ్ళు. ఇక్కడ ఎవరికైనా ఇందాక చెప్పినట్టు కింద కులాల పురుషులతో కనుక మహిళలకి సంబంధం ఉండి లేకపోతే ప్రేమించడం అట్లా జరిగితే కనుక చెట్టు కింద, ఒక పెద్ద చెట్టు కింద గొయ్యి తీసి ఆమెను అందులో పెట్టేసేసి చుట్టూతా మంట పెడతారు పబ్లిక్ ప్లేస్ లో. అప్పుడు ఆవిడ ఆ పొగకి ఊపిరాడక సఫికేషన్ తో చనిపోతుంది అనమాట. అంటే ఇంత క్రూరమైన శిక్షలు ఇట్లా ఈ చట్టాలు అతిక్రమిస్తే ఉండేవి. ఇలాంటివి ఇప్పటికీ మహారాష్ట్ర, తెలంగాణ కూడా ఉన్నాయని భావిస్తున్నాను. అలాగే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అవి ఇంకా ఉన్న రాష్ట్రాలు. ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే మహారాష్ట్రలో కూడా ఈ మనుస్మృతి ముఖ్యంగా ఈ ఇతర కులాల పురుషులతో కనుక ఎవరైనా సంబంధం పెట్టుకుంటే ఇప్పటికీ అక్కడ చంపేయడం అనేది, లేకపోతే అమ్మేయడం. ఇప్పుడు బానిసల్ని, పురుషుల్ని, స్త్రీలని కూడా బానిస సమాజంలో మార్కెట్ లో అమ్మేసేవాళ్ళు బానిసల్లాగా. అలా ఇతర కులాల వారితో సంబంధం పెట్టుకుంటే మహిళల్ని కూడా మార్కెట్ లో బానిసల్లాగా అమ్మేసే పరిస్థితి కూడా మహారాష్ట్రలో ఉండేది, చాలా కాలం పాటు ఉండేది. Okay, now I'll just mention one more point, how heinously the Manusmriti treated both the Shudras, Ati Shudras and women. A woman was not supposed to learn, I've already said. She is not supposed to be educated. In fact, she is incarnation of evil. That is how Manusmriti describes a woman.
But if a Shudra or Ati Shudra so much as hears the words of the Veda Pathan going on somewhere, they used to pour molten lead into his ears, molten lead. I mean, this is treating human beings worse than animals. Nobody treats even animals this way, but that is how they used to treat. And if you keep all of this in mind and come to the present, with the RSS and with Narendra Modi, Amit Shah and company gaining power at the center, if you cast a look at what has been happening in the last decade, I won't go very far back. We can, but we don't have that much time. But if you go a little back, I mean, I told you about the restrictions imposed upon the menstruating women. Okay, so the Manusmriti says the husband who cohabits with menstruating wife or woman, he's damned, and he becomes he gets born as a some kind of a dog or something, and a woman gets reborn in the next birth as a jackal. Now, exactly the same sentiment has been echoed by one Krishna Swarup Das Maharaj. Who's he? He's a BJP leader. He's a big RSS man. He has a college in Bhuj. Do you know what this guy said? He said menstruating women, if they cook for their husband, they are born as dogs. Look at the similarity in sentiments of Krishna Swarup Das Maharaj and Manusmriti. And he says their husband who eat the food cooked by the menstruating women is born as a bull. Mohan Bhagwat, a very respectable name, right? I mean, he is the boss, big boss. He said that it is because women are educated. Manusmriti said women are not to be educated. Now we had Jyotiba Phule, we had Baba Saheb Ambedkar, we had Periyar. The women's movement took up the question of women's education, blah, blah, blah. We all know that. But Mohan Bhagwat says that it is because women are educated that families are breaking down. It is because women are educated that there is a lot of discord in the family and therefore in the society. Look at Narendra Modi Garu. He is the Prime Minister, Honorable Prime Minister of India. Do you know what he said about the girlfriend of woman of, wife of Shashi Tharoor, who's a member of the parliament? You know what he said? Wah, kya girlfriend hai. Now, this is a comment which is passed by a Mawali guy, lumpen element outside. On the streets when women are going out for a walk or for some work or to the office, etc. Narendra Modi says this. I mean, how does one, look at the tremendous hatred, contempt, derogatory attitude towards women, which is illustrated by these guys. You remember what happened in the Hathras case? There are many cases that have been happening in the Uttar Pradesh is now become notorious all over the world. It's the rape capital of India, I think. When in the Hathras victim, there was a agitation going on against the atrocities committed by the police, including burning of her body in the, in the middle of the night, so that nothing could come out. The BJP leaders, RSS people, do you know what they said? They said, "Isko khet mein jana hi kyun chahiye? Why should she go in the farm? If she doesn't work in the farm, if she doesn't collect fodder, if she doesn't collect firewood, how will the chulha in her house go on? How will she be able to feed her animals? How will she be able to earn her livelihood? The livelihood for her family also, very poor Dalit family." They say, why did she go alone? In the first place, she went with her mother and she was pulled away. The mother was deaf and she couldn't hear her screams. And then on top of that, these guys are saying, these BJP guys, RSS guys who are followers of the Manusmriti, because many people came forward, sadhus, etc. And they said, we don't want the parliament, we want a Dharma Sansad. So we want to run this country along according to the laws of the Manusmriti. Okay, that is what they want to
Kharish karo parliament and then establish a Dharma Sansad. And these are the comments that they came up with. So who asked her to go alone? Women get raped because they dress like that. Now 6-month-old child gets raped. 60, 70-year-old woman gets raped. How do they invite rape? Rape is not in the behavior of the woman. That is not the cause of it. The cause is the patriarchal, the outlook, heinous outlook of these people who look at woman as nothing but a sex object, an inferior creature, a creature which is nothing but the bhogadasi of a man, the slave of a man, and the man can use her whichever way he wants. So they say rape is invited by women. And I would draw your attention to a very recent legal case, okay, where you see our Supreme Court is supposed to be the one of the biggest pillars of Indian democracy, right? Do you know what Justice Bobde, the Chief Justice of India, in a rape case where a 16-year-old woman was raped by a man for n number of years, since she was 15, 16-year-old. And Mr. Bobde asked the guy, do you want to get married with this girl? Don't say that we did not give you the choice. How can a rapist marry the woman he has raped? How can the woman stay with such a man and get raped throughout her whole life? Does Justice Bobde understand what is the psychology of a raped woman? How painful it must be for her? How demeaning to her honor? The Constitution of India promises equality, fraternity to all, social justice. But Justice Bobde, the man who is in charge of the justice system in India, believes that if the rapist marries the woman, her honor is restored. Is this the way a justice of law should speak about women? No wonder women's organizations came forward and said, we do not want this man to be there sitting as a judge. Does he have any right? Does he have a sense of propriety? Does he understand justice? That is the issue. Padmashri, would you like to? Yeah. ఓకే. మహిళలు ఏ రకంగా అయితే చదువుకోకూడదనే చట్టం ఉందో, అలాగే సమాజంలో శూద్రులు అతి శూద్రులుగా పరిగణించబడుతున్న వాళ్ళు కూడా చదువుకోవడానికి అనర్హులు మాత్రమే కాదు, కనీసం వెళ్తున్న దారిలో వాళ్ళకి పొరపాటున, అంటే వాళ్ళ విధానాలు వినడం కూడా కాదు, పొరపాటున వేద ఘోష జరుగుతుంటే, వేదాలు ఎవరైనా చదువుతుంటే వింటే కూడా వాళ్ళని దోషులుగా నిలబెట్టి వాళ్ళకి చెవులలో సీసం కరిగించి పోసేవాళ్ళు. ఇది మనము స్టోరీస్ లో చదువుకున్నాము, విన్నాము. ఇది కానీ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మోడీ, అమిత్ షా కేంద్ర ప్రభుత్వంలో పరిపాలనలోకి వచ్చారో, బీజేపీ దీంట్లో, అప్పటి నుంచి మళ్ళీ ఇటువంటివన్నీ తిరిగి ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానికి అనేక ఉదాహరణలు కూడా ఈరోజు మనం ముందు. దాంట్లో ఉదాహరణ ఏంటంటే, ఇందాక చెప్పుకున్నాం బహిష్టైన మహిళ దూరంగా ఉండాలి అని. ఇది దీంట్లో చెప్పబడింది కూడా మనుస్మృతిలో. దాన్ని నిజం చేస్తూ ఈ రోజున కృష్ణ స్వరూప్ దాస్ అని ఆయన ఒక బీజేపీ లీడరు, బహిష్టైన మహిళ వంట చేస్తే కనుక వచ్చే జన్మలో కుక్కగా పుట్టింది, ఆ వంట తిన్న భర్త ఎద్దుగా పుడతాడు అని. అంటే వీళ్ళ నరనరాల్లో కూడా ఆ పితృస్వామ్య భావజాలం అనేది బాగా నాటుకుపోయింది అనేది. ఇంకా దీనికి మించి అంటే మనం చెప్తాం కదా, తెలుగు సామెత, అతని కంటే గందు అతంట మల్లన అనేది. అలా ఈ మోహన్ దాస్ ఠాకూర్ అని ఇంకొక ఆయన ఏం చెప్తాడు, మహిళలు ఇవాళ చదువుకుంటున్నారు బాగా, మహిళలు చదువుకోవడం వల్లే విడాకుల కేసులు ఎక్కువైపోతున్నాయి, కుటుంబాలలో చాలా అసంతృప్తి, అలజడి చెలరేగుతోంది, కాబట్టి మహిళలకి చదువు నిషేధం అని ఈ రోజున మనం చెప్పుకున్న ఈ 2021లో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారు. వాళ్ళు మామూలుగా లేదు, ప్రధానమైన పెద్ద పదవుల్లో కూడా ఉన్నారు అనేది. అలాగే ఇంకా చెప్పాలంటే నరేంద్ర మోడీ, ఎవరైతే ఈ దేశం యొక్క అత్యున్నతమైన పదవుల్లో ఒకటి, రాజ్యాంగ పదవుల్లో ఒకటైన ప్రధానమంత్రి పదవిలో ఉన్నాడో, అలాంటి ఒక నరేంద్ర మోడీ పార్లమెంట్ లో శశి థరూర్ అనే ఒక ఎంపీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ ఆయన ఏమి కామెంట్ చేశారు, ఏముందిరా, మనము రోడ్ల మీద వెళ్ళేటప్పుడు రౌడీలు మాట్లాడుతూ ఉంటారు, ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళి ఏముందిరా ఫిగర్ అంటూ ఉంటారు.
అలా క్యా గర్ల్ ఫ్రెండ్ హే అని ఒక కామెంట్ చేశాడు. అది మన రాజ్యాంగాన్ని కూడా అవమానించినట్టే. ఇంకా అంటే మనం చెప్తాం కదా, అలాంటి పదవిలో ఉండే వాళ్ళే ఆ రకమైన సంభాషణలు చేసి ఆ రకమైన భావజాలంతో ఉన్నప్పుడు ఇంకా సామాన్యమైన ప్రజానీకం నుంచి మనం ఎట్లాంటివి ఎదురు చూస్తామనేది కూడా దీంట్లో మనం తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు చూస్తే కనుక యూపీలో ఈ కాలంలో చూస్తాం మనము, అంటే అత్యాచారాలకి ఒక రాజధాని లాగా మారిపోయింది యూపీ. అలాంటి చోట్ల హత్రస్ కేసు మొత్తం దేశాన్ని అట్టుడికించిన కేసు అది. అమానవీయమైన మహిళల పట్ల, దళితుల పట్ల చాలా అమానవీయంగా జరిగిన సంఘటన అది. కనీసం కూతుర్ని రేప్ చేసిన తర్వాత ఆ మృతదేహాన్ని కూడా వాళ్ళకి ఇవ్వకుండా అర్ధరాత్రి పూట దహనం చేశారు. ఇది మొత్తం దేశాన్ని మొత్తంలో సంచలనం రేపింది. అలాంటి ఒక దుర్ఘటన, సీరియస్ గా జరిగిన దుర్ఘటన ని కూడా ఆధారం చేసుకుని కొంతమంది బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో, బీజేపీ అంటే మనస్ఫూర్తిని ఎవరైతే ఫాలో అవుతున్నారో అలాంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా అసలు ఆమె పొలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఆమెకి ఏంటి అనేసి అడుగుతున్నారు. ఈ రోజున పేదలు, దళితులు, మహిళలు వాళ్ళు పొలాల్లోకి వెళ్ళకపోతే వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారు, వాళ్ళ పశువులను ఎలా పోషించుకుంటారు, వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, వాళ్ళ దారిద్ర్యంలో ఉండే వాళ్ళకి ఒక్క ఆధారం ఎలా వదులుకుంటారు అనేది కూడా ఈ రోజున మనము చాలా సమాజం కూడా అడిగింది. మనం కూడా అడగాల్సిన ప్రశ్న. ఖచ్చితంగా మహిళలు దీని మీద తిరగబడ్డారు అనేది కూడా మనం చెప్పచ్చు. ఈ రోజున 6 నెలల పసిపిల్లల దగ్గర నుంచి 60-70 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు రేపులు జరుగుతుంటే, అత్యాచారాలు జరుగుతుంటే దానికి మహిళల ప్రవర్తన కాదు. 6 నెలల పసిపాపకి ఏం తెలుసు, లేకపోతే 60-70 ఏళ్ల ముదుసలికి ఏవి ఇతరులని ప్రొవోక్ చేసే గుణం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఇవంతా కూడా పితృస్వామ్య భావజాలాన్ని తీవ్రంగా నరనరాన పట్టించుకున్న ధోరణి తప్పితే మరొకటి కాదనేది మనము చూడాలి. ఇంకపోతే ఈ ఇటీవల జరిగిన ఒక సంఘటన, అది కూడా దేశ అత్యున్నత న్యాయస్థానంలో జరిగిన సంఘటన. మనకి 4 పిల్లర్స్ అని చెప్తూ ఉంటాం. దాంట్లో ఒకటి న్యాయస్థానాలు. దీంట్లో జస్టిస్ బాబ్డే ఆయన చేసిన ఒక తీర్పు చెప్పేటప్పుడు, ఒక పాప ఆమెకి 11 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి 16 ఏళ్ల వరకు ఒక ఉద్యోగి ఆమెని దాదాపు 5-6 ఏళ్ల పాటు నిత్యం రేప్ చేసి ఆమెని ఇది ఆడుకున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అనేక జడ్జిమెంట్స్ కాదని పై కోర్టుకు వెళ్ళారు న్యాయం కోసం. న్యాయం చెప్పాల్సిన కోర్టు, అక్కడుండే న్యాయమూర్తి ఏం చెప్పారు అంటే, అతన్ని అడిగారు, ఎవరైతే ముద్దాయి ఉన్నాడో, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటే నీకు శిక్ష తగ్గిస్తాం, లేకపోతే నీకు శిక్ష పడుతుంది అని. అంటే ఈ రోజున చాలా సున్నితమైన అంశాలు ప్రజల సమస్యల పట్ల, ముఖ్యంగా మహిళల మనోభావాల పట్ల, ఒక రేప్ కి అత్యాచారానికి గురైన మహిళ, అందులో కూడా 5-6 సంవత్సరాలు భయపెట్టి లొంగ తీసుకుని చేసినప్పుడు ఆమె మనోభావాలు ఎలా ఉంటాయి, అంత చిన్నపిల్ల మనోభావాలు ఎలా ఉంటాయి అనేది కూడా, ఆమె మెంటల్ స్టేటస్, మానసికమైన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా గ్రహించకుండా ఒక దుర్మార్గంగా అడగడం అనేది, అంటే ఈ రోజున సమాజం, మన భారతదేశంలో సమాజం అన్ని వ్యవస్థల్లో కూడా ఈ పితృస్వామ్య భావజాలం అనేది ఎలా ఉన్నది అనేది మనకి కళ్ళ కట్టినట్టుగా తెలుస్తుంది. Yeah, the same Justice Bobde also advised that there is a farmers agitation going on. It's completed 100 days. Farmers are agitating against the 3 black farm laws passed by the parliament with a brute majority. And lots and lots and lots of lakhs of women, actually thousands of women, have joined these agitations. Now, these people are saying, including Justice Bobde, why don't these women go home and do their regular work of cooking and looking after children, etc. Now, does it mean that women do so much work as farmers? They may not own land because, we have a very patriarchal system where land is not registered in their name. But that doesn't mean that women come to the marches and agitations only to adorn the space. Women come there because they are farmers. They're fighting for their rights. They're fighting for the right to hold their land. They're fighting against the 3 dark farm laws, black farm laws. And they're telling the government that we are challenging you. You cannot pass these laws. You have passed, but we will not allow you to continue, take the laws back. And these are people who are telling them to go back and cook. Isn't that an insult? This country
it's so horrible that if you look at the status of women today, the gender inequality index, there is an international index that is prepared about gender inequality. Do you know that India once upon a time was 112th, some 5, 6, 7, 8 years back, I think 2012. Now it has come down to 127 and now 149. That is the ratio. Even Pakistan and Bangladesh are above us. This is a country where the gender ratio of birth is so unequal. This is a country where women do 85% work, but they are not paid, where their work is not acknowledged, where they are raped brutally, where the violence against women is increasing at an alarming rate. Do you know that, there is an increase of 82% on minor rapes of minor girls? Is this a country where we can say that, we are proud to be in this land, residents of this land? If you are a woman in this country, you are subjected to rape, torture, name the atrocity, and it is happening. And then there are chief ministers like the Uttar Pradesh chief minister, where these things don't matter at all. In fact, they want to bring back the Manusmriti once again. Now, is this a country that we should be proud of? Or is this a country that we should challenge these power structures and try to change it to bring in a more equal society which has equal justice, social justice? This is a question that we need to address. Could you please, Padma Shri? ఓకే మిత్రులారా, ఇదే బాబ్డే గారు ఒక అంతకు ముందు, దీనికన్నా ముందు 10 రోజుల ముందు ఏం చెప్పారు అంటే, మనకు తెలుసు ఢిల్లీలో మూడు వ్యవసాయ చట్టాలను ఏవైతే తీసుకొచ్చిందో ప్రభుత్వం, ఎటువంటి అనుమతి ఇతర ప్రతిపక్షాల నుంచి ఎటువంటి ఆమోదం లేకుండా ఆ నల్ల చట్టాలని పూర్తిగా ఉపసంహరించుకోవాలని 100 రోజులుగా రైతులు వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీలో మకాం వేసి పోరాటం చేస్తున్నారు. ఇది ఒక పెద్ద చారిత్రాత్మకమైన పోరాటం. ఈ పోరాటంలో స్త్రీలు, లక్షలాది మంది స్త్రీలు వచ్చి పాల్గొంటున్నారు. వాళ్ళు మామూలుగా పాల్గొనడమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆహారం అందించడంలో అన్ని రకాలుగా వాళ్ళు తోడ్పడుతూ, ఈ భూమి మీద మాకు హక్కు ఉంది, ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని వాళ్ళు చాలా మిలిటెంట్ గా పోరాటం చేస్తుంటే, ఇదే సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాబ్డే గారు ఇతర న్యాయమూర్తులతో కలిసి ఏమంటాడు, అసలు ఈ మహిళలకి రోడ్ల మీదకి రావాల్సిన అవసరమే ఉంది, పిల్లల్ని తీసుకుని వీళ్ళు పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండొచ్చు కదా అని. అంటే ఇది అలా ఒక మిలిటెంట్ తమ హక్కుల కోసం మిలిటెంట్ పోరాటం చేస్తున్న మహిళల్ని అవమానించడం కాకుండా ఇంకేమన్నా ఉందా అనేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు జెండర్ ఇండెక్స్, జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే లింగ అసమానత్వ మీద ఒక సూచికని ప్రతి సంవత్సరము ప్రభుత్వాలు అలాగే ప్రపంచ అంతర్జాతీయంగా కూడా తీస్తాయి. దీంట్లో సుమారుగా 2012 ఆ టైంలో మన అంటే మొత్తం భారతదేశంలో 156 దేశాల్లో ఈ ఇండెక్స్ తీస్తే కనుక 2012లో మన స్థానం 112 ఉంది. అంటే మనం కింద నుంచి చూసుకుంటే ఎట్లా ఉందనేది మనకు అర్థమవుతుంది. 2018లో ఇది 127 ఉంది. ఇప్పుడు ఈ రోజు 2020 నాటికి చూస్తే 149 ఉంది. అంటే ఈ దేశంలో స్త్రీల లింగ అసమానత ఎట్లా పెరుగుతుంది, క్రమక్రమంగా ప్రపంచ పటంలో మన స్థానం దిగజారిపోతుంది అనేది మనం చూస్తుంది. అనేక విషయాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో మనం చాలా ఉన్నతంగా ఉన్నామని భావించుకుంటాం. మన పక్క దేశాలు చాలా చిన్న దేశాలు, అలాంటి దేశాల కన్నా కూడా మనం ఈ రోజున చాలా తక్కువ స్థాయిలో ఈ జెండర్ ఇండెక్స్, ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ లో ఉన్నాం. అలాగే 85% పని ఈ రోజున మహిళలు మొత్తం దేశ ఇంట్లో పని కానీ ఏదో 80% పని చేస్తున్నారు. కానీ వీళ్ళ పనికి విలువ లేదు, గుర్తింపు లేదు, వేతనం కూడా లేదు. వేతనం లేని పనిని వీళ్ళు చేస్తున్నారు, కొన్ని వేల గంటలు చేస్తున్నారు. అలాగే అన్ని రకాల హింస ఈ రోజున, అత్యాచారాలనే కాదు, అన్ని రకాల హింస, గృహ హింస కానివ్వండి, దాడులు కానివ్వండి, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. మైనర్ పిల్లల మీద రేప్స్ అనేవి 82% జరుగుతున్నాయి ఈ రోజున. అలాగే ఈ రోజున మనం ఈ దేశంలో మహిళలు పుట్టినందుకు అనేక రకాలైన వివక్షల్ని, దాడుల్ని ఎదుర్కొంటూ ఉండాల్సింది. అది ముఖ్యంగా చూస్తే
యూపీ లాంటి రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ అనే లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకి ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఎలాంటివి ఉంటాయి అనేది కూడా మనము భయంకరమైన పరిస్థితులు ఈ రోజున మహిళలు ఉన్నారు ఈ దేశంలో. Okay. Now, against all of this background, and we'll deal with some more issues of women's inequality. And what we need to do, it's not just discussing this in an academic way, because we are comrades, all people who are trying to change the world. As Marx said, philosophers have described the world in different ways, but the point is to change it, and we need to change it. Do you know that the theme of International Women's Day for this year is choose to challenge? Choose to challenge. This is all over the world. Women are saying that we want to challenge the oppressive structures. In India, these are caste structure, the religious structure, the family structure, the economic structure, the legal structure, the media. Okay. Do you know that the laws are so oppressive that if a woman wants to separate from her husband on account of, as in the first place, the woman is not given, the law says you can have a share in the property, but the structures of family and family loyalty and the male-centric ideas are so strong in our society that a woman is not still allowed any share. She is not, leave alone the share in the property. Look at the economic policies. I'm just quickly telling you one by one. Look at the economic policies. Do you know in the lockdown, because of the corona, the government had to do lockdown. Why the government declared the lockdown when we had got the warning in December and it took March? Okay, because we wanted to invite Trump and we wanted to welcome Trump, and therefore all the airports had to be kept open for US guests to come in, and many people from all over the world came, and they of course brought corona with them. But our Prime Minister wanted to please Mr. Trump. Anyway, after that, after the lockdown, you know what happened to people who had to suddenly, because Modi Garu declared suddenly that there is going to be a lockdown, he gave 4 hours. In 4 hours, the families, the workers, the laborers, the women who had helped to build the cities all over, the various industries, the factories where they were working, even household labor. Women who were doing jhadu pocha, suddenly their work disappeared. Do you know they had to be displaced? They had to walk hundreds of kilometers back to their home. On the way, many of them died through exhaustion, through different infections, lack of food. A country which is trying to be Vishwaguru. This is what our Prime Minister and the Education Minister tried to tell us, that we are going to be the Vishwaguru. But we saw people dying on the streets, on the railway station, on the bus stations, somewhere along the way, because they could not get food. They died because of hunger. Why couldn't the lockdown be declared a little later? Why couldn't Mr. Modi give 2 days, 3 days, a week for these people to go home? But we don't know any allegiance to these, and not to women in the least. Do you know, during the lockdown, not only did women lose their jobs, whatever they had men also lost, but the lockdown affected women extremely severely. During this period, the domestic violence cases increased multifold. Violence against young girls and young boys increased. Sexual violence, I'm saying, increased multifold. Women could not come out of their houses even to complain, to seek the help of neighbors. There have been lots of, what kind of, a woman carrying a 6-month-old baby, 3-month-old baby in her arms and walking hundreds of kilometers towards home. What in the caste structure of, which is very rigid in the villages, when these people went back, do you think they got work there? Nitish Kumar was very busy blowing his own trumpet. But when people from Bihar, women from Bihar, working all over the country, went back walking all the way, they were not welcome there. So they were not welcome in the cities which they had helped construct. They were not welcome in the places where they were born.
where do women go? Do they have to commit suicide if they want to be called Indians? This is the case of the economic policies. After lockdown, now there is no more lockdown. They have started doing, giving the inoculation program, etc. What about women? Women have got no work even now. Hundreds and thousands of women are out of work. They are toiling in the farms. They're toiling in cities, wherever they want work. The woman is the last one to be fed in the house because she will relinquish everything that she earns for the comfort of the family. She will feed her kids first. She will feed her old people first. She'll feed her husband first. And then if anything remains, she will eat. Now, this is the situation that is happening. And Mr. Bobde tells them to go back and cook, go back to their work. What kind of justice is this? Yeah. Padma Shri? Okay, if economic policies are going like this, we also have religious, problems increasing against women. Now, you know that the BJP and the RSS is trying to divide the society into Hindus and Muslims, right? Now, there is suddenly this Yogi Adityanath has, and a few other states also, are talking about love jihad. What is love jihad? There are thousands and thousands of young Muslim men and Hindu women, or vice versa, have fallen in love, got married. Don't they have a right to choose their husband, their partner for life, whether it's a man or a woman? But now it's called love jihad. This is deliberately using women as if women are property of a particular religion, men of that religion. As if Hindu women are the property of Hindu men and they cannot be allowed to marry according to their wishes outside. The same thing happened in Kerala. The same thing is happening in Madhya Pradesh. The same thing is happening in Uttar Pradesh. The same thing is happening in Bihar. State is proving to be one of the most penetrating instrument of committing violence against women is what I am saying. Yes, Padma Shri. ఓకే మిత్రులారా, ఇప్పుడు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ముఖ్యమైన నినాదం ఏంటంటే మార్పుని ఛాలెంజ్, సవాళ్ళని ఎదుర్కోవాలి, మనము సమస్యల మీద సవాల్ చేయాలి అనేది, చూస్ టు ఛాలెంజ్ అనేది. అంటే ఈ మొత్తం ప్రపంచాన్ని మార్చడంలో మహిళలకు ఎదురవుతున్న సమస్యల్ని మనము ఛాలెంజ్ చేయాలి. ఇది మనము ఈ సంవత్సరం యొక్క థీమ్. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఇది అన్ని వ్యవస్థల్లో, భారతదేశంలో ఉండే అన్ని ఆర్థిక, రాజకీయ, చట్టపరమైన, న్యాయ అన్ని వ్యవస్థల్లో కూడా, ఇంక్లూడింగ్ మీడియాతో సహా అన్ని వ్యవస్థల్లో కూడా మార్పు పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది. దానికి మనందరం కూడా పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఉదాహరణకి చెప్పాలంటే కుటుంబ వ్యవస్థ స్వరూపమే మామూలుగా మహిళని అణచివేసేందుకు అనుకూలంగా చేయబడింది. అది ఈ రోజుల్లో ఇప్పుడు చూసినట్టయితే కనుక మహిళలకి ఆస్తిలో భాగం, చట్టాలు అక్కడక్కడ ఉన్నప్పటికీ దాంట్లో చట్టాలు ఆస్తిలో వాటాలో భాగం లేదు ఆమెకి. అలాగే ఆర్థిక విధానాలు, ముఖ్యంగా ఈ దేశ ఆర్థిక విధానాలు మిగిలిన అందరి ప్రజలందరికీతో పాటు మహిళల్ని మరింత 2 రెట్లు ఎక్కువగా ఇబ్బందులకి గురి చేస్తున్నాయి అనేది కూడా మనకి లాక్డౌన్ సందర్భంగా మనం చూసాం. ఎందుకంటే 2019 డిసెంబర్లోనే మన దేశంలోకి మొదటి కరోనా కేసు వచ్చిందనేది గుర్తించారు. కానీ మరి మార్చి చివరి దాకా కూడా లాక్డౌన్ విధించకుండా అప్పుడెందుకు లాక్డౌన్ విధించారు అంటే, అప్పటికి అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి. ట్రంప్ మన దేశానికి, గుజరాత్ కి వచ్చారు. ట్రంప్ ను సంతోష పెట్టడం కోసం అలాగే మధ్యప్రదేశ్ ఎన్నికలు, ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని మార్చి దాకా పొడిగించి, అంటే ఇదంతా ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వం కావాలని జాప్యం చేసి అనుకోకుండా సడన్ గా ఒకేసారి మార్చి 22వ తారీఖు ఒక 4 గంటలు మాత్రం సమయం ఇచ్చి లాక్డౌన్ ని విధించింది. ఇక్కడ మనం చూసినట్టయితే మన దేశ ఆర్థిక వ్యవస్థలో కార్మికులు, ముఖ్యంగా వలస కార్మికులు, అనేక రాష్ట్రాలు, బీహార్ లాంటి అనేక రాష్ట్రాల నుంచి మొత్తం దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఉన్నారు.
వాళ్ళలో మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అలాగే కుటుంబాలు, భార్యాభర్తలు ఒక దగ్గర, భార్యా పిల్లలు ఒక దగ్గర, భర్తలు ఒక దగ్గర ఉన్న కుటుంబాలు ఉన్నాయి. అలా లక్షలాది కుటుంబాలు ప్రభుత్వం యొక్క వైఫల్యము లేకపోతే ప్రభుత్వం యొక్క క్రూరత్వం వల్ల రోడ్ల మీద పడిపోయి లక్షలాది కార్మికులు రోడ్ల మీద వెళ్ళడం చూసాం. తిండి నీళ్లు లేక, ఊర్లకు వెళ్ళడానికి రైల్వే బస్సు సదుపాయాలు లేక, రవాణా సదుపాయాలు లేక నడుచుకుంటూ కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చనిపోయారు. అలాగే మహిళలు హింసకి గురయ్యారు. ఇది అంటే మనం ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి మొత్తం ప్రపంచానికే దిశానిర్దేశం చేసే దేశంగా, గురువు లాంటి దేశం మనది అనేది. అలాంటి దేశంలోనే మహిళల పట్ల ఇంత క్రూరమైన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వమే కనుక తలుచుకుంటే నిజానికి 2-3 రోజులు టైం ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఒక వారం రోజులు టైం ఇచ్చి ఉండొచ్చు, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళేదాకా కూడా ఓపిక పట్టు ఉండొచ్చు, దానికి కావాల్సిన సదుపాయాలు చేసి ఉండొచ్చు. కానీ ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత లేదు. ఈ కాలంలో లక్షలాది మంది పురుషులు కోల్పోయారు, కానీ స్త్రీల సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నది మనకు తెలుస్తుంది. అలాగే మొత్తం లెక్కల ప్రకారం చూస్తే గృహ అనేక రెట్లు పెరిగాయి. 3 రెట్లు 4 రెట్లు అధికంగా కూడా పెరిగిన చూసాం. 3 నెలల పసికందుల్ని వెంట పెట్టుకుని రోడ్ల మీద డెలివరీలు అయిపోతే మళ్ళీ డెలివరీ అయిపోయిన 2 గంటలకి ఆ పసికందుని రక్తపు గడ్డని పట్టుకుని నడిచిన మహిళల్ని కూడా మనం చూసాం. ఇంకా ఎవరైతే మోడీ అడుగుజాడలో నడుస్తున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుంచి అనేక రాష్ట్రాలకి మహిళలు వెనక్కి, అలాంటి వాళ్ళు తిరిగి తమ రాష్ట్రంలో, తమ సొంత రాష్ట్రంలో తమని ప్రవేశించడానికి కూడా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వాళ్ళని రాష్ట్రంలోనికి రానివ్వలేదు. అలాగే ఇప్పటికీ ఎప్పుడైతే లాక్డౌన్ టైంలో ఉపాధి కోల్పోయారో మహిళలు లక్షలాది మంది, వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా ఉపాధి లేకుండానే రోడ్ల మీద ఉన్న పరిస్థితి ఉంది. కుటుంబానికి సంపాదనలో తోడ్పడడం అనేది కాదు, ఇంట్లో వంట చేసి పెట్టేది కూడా మహిళలే. మన మన సంప్రదాయాలు దీన్ని ఫాలో అయ్యే మహిళలు కాబట్టి కుటుంబంలో అందరికీ, వృద్ధులకి, భర్తకి, పిల్లలకి అందరికి పెట్టిన తర్వాత ఏదైనా మిగిలితే తాము తినే పరిస్థితి మన దేశంలో ఉంది. అలాంటి మహిళల్ని ఈ రోజున మీరు మీ ఇళ్లలో పని చేసుకోకుండా రోడ్ల మీదకి వచ్చి ఎందుకు పోరాటాలు చేస్తున్నారని బాబ్డే లాంటి న్యాయమూర్తి అడిగాడంటే దాన్ని మనము చాలా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇప్పుడు ఈ ఆర్థిక విధానాలు ఇలా ఉంటే దీని నుంచి పక్కకి తప్పించడానికి ఆలోచనలని, అలాగే ఇంకా ప్రజల మీద ఒత్తిడి తీసుకురావడానికి హిందూ ముస్లిం పేరుతో కూడా ఈ రోజున కార్మికులని, స్త్రీ పురుషుల్ని విడగొట్టే ప్రయత్నాలను కూడా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. దానికోసమే కొత్తగా లవ్ జిహాద్ అంటే గతంలో ఎప్పుడు మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు జరగలేదన్నట్టుగా ఇప్పుడే మొదటిసారి జరుగుతున్నాయి అన్నట్టుగా ముస్లింలు హిందూ స్త్రీలను లోపరుచుకుని తమ దీంట్లోకి తెచ్చుకుంటున్నారు అన్నట్టుగా ఈ రోజున ఒక చూపిస్తున్నారు, ఒక చిత్రాన్ని చూపిస్తున్నారు. యూపీలో ఇప్పటికే చట్టాలు కూడా చేశారు. అంటే ఇక్కడ మనం ఎలా చూడాలంటే హిందూ మహిళలు హిందూ పురుషుల యొక్క ఆస్తిలాగా వాళ్ళు ఎవరిని ప్రేమించాలి, ఇతర మతాల వాళ్ళని ప్రేమించాలా వద్దా అనేది చూడడం లాగా ఉంది. ఇది కేరళలో, మధ్యప్రదేశ్ లో, బీహార్ లో, ఉత్తరప్రదేశ్ లో ఇలా అనేక సంఘటనలు మన ముందుకు వచ్చాయి. దీన్నన్నిటిని కూడా మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. Now there are loads and loads of challenges in front of us. If we look at the Indian women today, we feel that all of the women in India are, except for a few exceptions of some educated middle class, upper class caste women. But apart from that, the ordinary working class woman, the ordinary Dalit woman, the ordinary Muslim woman, the ordinary Adivasi woman, minorities women, all of these women have separate problems of their own. Take the Adivasis, for instance. The Adivasi women, even today, you know that their land is being exploited, looted by industrialists, by contractors. They want to sell off the jungles. They want to cut down the jungles. They want to create their own complexes, corporate houses. Take Ambani and Adani, who have built huge granaries now, taking off forcibly land from poor people. And they are trying to construct their own things. They are trying to construct their own railways also. They are our Prime Minister, and they are very good friends. So this is corporate crony capitalism. Okay? But it has a disastrous impact on the Adivasi women. If Adivasi Jal, Jungle and Zameen
water, the forest, and the land. These are the three things that should have the right of the Adivasi women, because Adivasi women men also, but Adivasi women basically take great care of their environment. They have a separate relationship with the environment, and now all of these three sources of livelihood for them, they are identified with these three, but they are being taken away from them by crony capitalists, by contractors, by people who are exploiting their land for mining, for building construction material, for coal industry, for whatever industries they want to open. Nobody talks about this exploitation, this operation at all, because everybody believes that this is good, this is progress, this is development. Nobody talks about the millions of Adivasis who are just being bulldozed under this bulldozer of progress and development. Why does that happen? Because we also have forgotten to talk about the rights of these people. There were people like Godavari Porolekar, for instance. A few years back, the farmers, the Adivasi farmers, had taken out a huge march to Mumbai, and you saw that their feet were literally bleeding because they dared to walk all those hundreds of kilometers from their places of residence to Mumbai. What were they demanding? Even today, these are Adivasi farmers, Adivasi women who are demanding their right to jungle, zameen. The government refuses to pass the laws. If the government passes the law, it hands it over to political leaders. The political leaders and the bureaucracy have a nexus between them. There are, of course, on paper, there are lots of plans. How much of that benefit reaches down to people? Now the government wants to close off the ration ka system. Now, if the government closes down the system of ration where you can get at least access to some food at a cheaper rate, the government wants everybody to go to the market, be a victim of the market forces. Only what is going to be sold at a higher price will be taken over will be sold in the market. But pulses, we don't know. Wheat, we don't know. Jowar, we don't know. Bajra, we don't know. Lots of vegetables, fruit, we don't know. Because unless there is profit, crony capitalists will not take over, will not do contracts with farmers. I mean, this is all like a huge chain of exploitation. This is like making people, completely loot them at all levels, and especially the Adivasis. The Muslims is another story. The Muslims are already defined as enemy number one. Enemy number one are communists, of course. Okay, because Golwalkar Guruji, in his bunch of thoughts, and Hedgewar, they listed the enemies of the Hindus, and they said the communists, the Christians, and the Muslims. These are the three enemies. We have to fight against them. So we are enemies in any case, but the Muslims are also enemies. And therefore, all this divisive politics causing a rift between the Hindus and the Muslims. What God you worship, how does it make any difference? Our constitution says you are free to follow any religion, but religion is a private thing. Don't bring it into government work. Don't bring it into the public domain. But this government wants to make Hinduism as the religion of India. They want to change the constitution. They want to establish this as a Hindu Raj. Now, take the Adivasis, take the Muslims, take the Dalits. I mean, look at the atrocities that are being perpetrated against the Dalits. So these are one of the most weakest sections of our society, and what are we doing for them? So this is the situation of women from these three sectors. You know that 60% of women still do not have any chance of getting into the higher education. All that can do is 4th, 5th, education khatam. Now the government has come up with an education policy where they're going to close down government-run schools, government-run institutions, colleges. They're going to have only one university at each district level. The distances between districts and villages is huge.
No father and mother are going to send their children. Very few fathers and mothers will send their girl students to colleges. This is going to so adversely impact the number of women, whether they are Dalit, Muslim, ordinary, working class, whoever it is. Parents will not send their children, their women children, to colleges, because they will say, who's going to spend on a woman's education? What is needed? Why is it needed? If you look at the education policy, I'm just giving you one example. There is no provision made for women's employment there at all. And the United Nations, they want us to make every person, every woman independent. Our Prime Minister is very fond of talking about Atmanirbharta. Is this Atmanirbharta? Lack of education, lack of employment, lack of health facilities, lack of water, lack of food. Is this Atmanirbharta? Shouldn't we fight for this? Shouldn't we stand with hand in hand, arm and shoulder to shoulder with these women to fight for our rights? Whether you are a Muslim, a Christian, a Hindu, a communist, whoever it is, a Dalit, you are an honorable citizen of India and you have to get your human rights, you have to get your citizenship rights. So you can't bring in those NRA, NCA kind of things here. You cannot decide that there are the thousands of nomadic tribes are going to be, and women from those tribes are going to be declared as, no citizens of India. That cannot happen. Mr. Amit Shah, the RSS, Mr. Prime Minister, they are taking this country on a wrong path, and that is going to be proving disastrous for the women population of this country. ఇప్పుడు ఈ రోజున మన ముందు చాలా అసంఖ్యాకమైన ఛాలెంజ్లు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. వాటినన్నింటినీ మనం ఎదుర్కోవాలి. అవి ఎదుర్కోవాలంటే యాజ్ కామ్రేడ్స్ మనం అందరం కూడా చేయి కలిపి నడవాల్సిన అవసరం ఉంది. వీటిలో ఈ ఛాలెంజెస్ అంటే ఈ రోజున మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల్లోని మహిళలు కొంతవరకు కొంత కంఫర్టబుల్ జీవన విధానాన్ని ఉన్నప్పటికీ దళితులు, ఆదివాసీలు, అలాగే దిగువ మధ్య తరగతి, సామాన్యమైన వర్కింగ్ క్లాస్, ఇందులో ఉండే మహిళలు మాత్రం చాలా తీవ్రమైన దుర్భరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు, ఛాలెంజ్లను ఎదుర్కొంటున్నారు. మొదటిగా ఆదివాసీ మహిళల గురించి తెలుసుకున్నట్టయితే వాళ్ళ భూములు ఈ రోజున మనకు తెలుసు. ప్రధానమంత్రి గారికి ముఖ్యమైన స్నేహితులు ఎవరో మనకు తెలుసు, అంబానీలు, అదానీలు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా గుజరాత్ కి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా ప్రియమైన మిత్రులు. ఈ ప్రియమైన మిత్రులు వాళ్ళ కార్పొరేట్ హౌసెస్ కోసం ప్రధానమంత్రి ఏదైనా చేయడానికి ఈ రోజున నిలబడి ఉన్నారు. అందువల్ల ఈ ఆదివాసీ మహిళలు ఎవరైతే పర్యావరణాన్ని రక్షించడంలో, ప్రేమించడంలో అగ్రస్థానంలో ఉంటారో దాని మీదే వాళ్ళ అటవీ భూముల మీద వాటి మీద వచ్చే ఉత్పత్తుల మీద ఆధారపడి బతుకుతున్నారో అలాంటి ఆదివాసీ మహిళల్ని ఈ రోజున రోడ్ల మీదకి పడేస్తున్నారు. వాళ్ళ భూములు లాగేసుకుంటున్నారు, అడవులు కొట్టేస్తున్నారు, వాళ్ళకి ఇక్కడ హక్కు లేదని చెప్పి పంపించేస్తున్నారు. ముఖ్యంగా అటవీ ఆదివాసీల నినాదం ఏంటంటే నీరు, అడవి, భూమి ఇవి వాళ్ళకి ప్రాణం లాంటివి, ప్రాణంతో సమానం, ప్రాణవాయువుతో సమానం. ఇవి అవి లేనప్పుడు వాళ్ళు లేరు. కాబట్టి ఇలాంటి వాటిని కాపాడుకునేందుకు వాళ్ళు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ అడవులన్నీ కొట్టేసి ఏం చేస్తున్నారు? ఒక పక్క గిరిజనులేమో ఆ పర్యావరణాన్ని రక్షిస్తుంటే ఈ కార్పొరేట్ హౌసెస్ ఇవన్నీ కొట్టేసి మైనింగ్ అనేసి, రియల్ ఎస్టేట్ అనేసి రకరకాల పేర్లతో దీన్ని కబ్జా చేసుకుంటున్నారు. కాబట్టి అసలు ఇదే అభివృద్ధి అని మనలో కూడా చాలా మంది అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఇదే అభివృద్ధి అని అనుకుంటున్నారు. దానివల్లనే చాలా సెక్షన్స్ దీని మీద మాట్లాడట్లేదు. ఇప్పుడు మనందరం కూడా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో ఉండే ప్రమాదకరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాలంటే మనము మాట్లాడాలి. దీంట్లో చూస్తే ఇది ఎంత ప్రమాదకరంగా తయారైంది అంటే గత సంవత్సరం మనం చూసాం. మహారాష్ట్రలోని అనేక జిల్లాల అనేక ప్రాంతాల నుంచి ముంబై నగరానికి రైతులు, ఆదివాసీ రైతులు, దాంట్లో మహిళలు కూడా కాళ్ళ పాదాలు పగిలిపోయి రక్తాలు కారుతుంటే కూడా వచ్చిన సందర్భాలు మనం చూసాం. మొత్తం మీద ఇవన్నీ చేసినప్పుడు తాత్కాలికంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళని శాంతింప చేయడానికి కాగితాల మీద పెట్టి మేము చట్టాలు చేస్తామని చెప్తుంది. కానీ ఈ రోజు వరకు ఎట్లాంటి చట్టం కూడా దీనికి కావాల్సిన చట్టము చేయలేదు. వాళ్ళ అభిప్రాయం కూడా చేయాలనేది కాదు వాళ్ళ ఉద్దేశం.
దీనికి తోడు ఎలా అంటే ఇంకా పరిస్థితిని మరింత దయనీయంగా మార్చేందుకు రేషన్ కార్డు విధానాన్ని కూడా ఈ రోజు తీసేస్తామంటున్నారు. అంటే ఒక పక్కన వాళ్ళు ఆధారపడుతున్న అటవీ సంపద వాళ్ళకి లేదు. ఈ రోజున ఉన్న రేషన్ కార్డులను కూడా తీసేస్తే గనక ఆహార పదార్థాలు, ఆహార ధాన్యాల అన్ని అవి చిరుధాన్యాలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, పప్పులు, ఉప్పులు కానివ్వండి, అన్ని రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. మనకి మార్కెట్లోకి వెళ్తే ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా మరి ఇదే జరిగితే ఆ పేదవారు, ఆ ఆదివాసీలు ఏం తిని బతుకుతారు అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండో సెక్షన్ కి వస్తున్నట్టయితే ఇది మొత్తం ఆదివాసీలు, దళితులు వీళ్ళందరికీ వస్తుంది. రెండోది మతం. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చాలా ముందుకు వచ్చిన అంశం మతం. దాన్ని మనం ఇప్పటికీ అనేక రూపాలలో చూస్తున్నాం. అంటే వాళ్ళ దీంట్లో రాసుకున్నది ఏంటి, వాళ్ళ శత్రువులు ఎవరు అంటే ఫస్ట్ శత్రువులు కమ్యూనిస్టులు, రెండో వాళ్ళు క్రిస్టియన్లు, మూడో వాళ్ళు ముస్లింలు. మనం ఎలాగూ శత్రువులనే కాబట్టి రెండోది ముస్లింలు ఈ రోజు ప్రధానంగా ముందుకు తీసుకొస్తున్నారు. అసలు ఏ దేవుణ్ణి పూజిస్తే ఏముంది, పూజించుకోవడం అనేది ఎవరి వ్యక్తిగతమైన విషయం. మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అనుసరించడం అనేది. అలాంటి హక్కు మీద ఈ రోజు దాన్ని ముందుకు తీసుకుని వచ్చి దీన్ని హిందూ రాజ్యంగా, భారతదేశాన్ని, లౌకిక దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందువల్ల ఇటువంటి విధానాల్ని తీసుకొస్తోంది. అలాగే ఈ రోజు చూసుకున్నట్టయితే 60% మంది మహిళలు ఉన్నత విద్యకి నోచుకోలేదు. బాలికలు వాళ్ళు చాలా అంటే వాళ్ళ పేద వర్గాల వాళ్ళు అందుబాటులో లేదు. వాళ్ళకి ఎంతవరకు అందుబాటులో ఉందో స్కూల్ విద్య అంతవరకు వాళ్ళు చదివించుకోగలుగుతున్నారు. ఉన్నత విద్య చదివించుకోలేకపోతున్నారు. ఇప్పుడు దాన్ని కూడా తీసేస్తూ నూతన విద్యా విధానం అనే దాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఆ నూతన విద్యా విధానాన్ని కనుక మనం బాగా అధ్యయనం చేసినట్టయితే ఈ మాత్రం ఉచిత విద్య అంటే చాలా కొన్ని వేల మైళ్ళ, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండే స్కూల్స్ ని తీసేసినట్టయితే ఈ రోజున బాలికల మీద జరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి, వాళ్ళని పంపించడానికి రవాణా సౌకర్యాలు లేకపోవడం కానివ్వండి, ఇవన్నీ చూసుకుని రాబోయే రోజుల్లో ఈ నూతన విద్యా విధానం ఏదైతే ప్రభుత్వం చెప్తుందో దానివల్ల ఈ మాత్రం విద్య కూడా లభించదు. దాంట్లో ఏ మతం వాళ్ళైనా సరే, క్రిస్టియన్ల, ముస్లింల, హిందువుల అనే దాంతో సంబంధం లేకుండా పేద ప్రజలందరూ కూడా విద్యని కోల్పోవాల్సిన, ఉన్నత విద్యని కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నూతన విద్యా విధానం దాంట్లో ఈ మహిళలకి, బాలికలకి సంబంధించిన ఎటువంటి ప్రొవిజన్ లేకపోవడం అనేది కూడా మనం చూడాలి. ఇలాంటి ప్రభుత్వమా ఈ రోజున ఆత్మనిర్భరత గురించి మాట్లాడుతోంది అనేది కూడా అంటే ఒక పక్క చదువు లేదు, మరో పక్క ఉపాధి లేదు, ఆరోగ్యం లేదు, ఆహారం లేదు, ఇవేమీ లేవు. ఇవేమీ లేకపోయిన తర్వాత ఇంకా మనం మన దేశంలో ఆత్మనిర్భర్ భారత్ ని ఏ రకంగా తీసుకొస్తాం అనేది కూడా మనం ప్రశ్నించాలి. ఇంకా ఇంకొకటి కూడా చెప్పారు, సంచార తెగలు. ఇవి అసలు మామూలుగానే ఈ సంచార తెగలు అనేవాళ్ళు ప్రభుత్వం లెక్కల్లో ఎక్కడ ఉండరు. అలాంటిది ఈ రోజు వందలాది సంచార తెగలు ఈ పాటికే కనుమరుగైపోయాయి. ఇంకా ఉన్న మిగిలినవి కూడా ఇలాంటి విధానాల వల్ల రాబోయే రోజుల్లో అంతరించిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం జరుగుతున్న ఈ అన్యాయానికి, అసమానతకి, మహిళల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకి మనందరం కూడా కలిసి సమైక్యంగా పోరాడాల్సిన అవసరం అయితే ఉంది. Okay, now I come to the last part of my, and I won't take more of your time. Just say a few points now. What needs to be done? Today, as you see, the approach of this government, this fascist government, it's fast going on towards fascism. What Hitler did in his country against women, that women's role was subservient. Women's role was to give birth to men, boys. Women were supposed to uphold the dignity of the Aryan blood. This is exactly what is happening today. And this agenda of the fascist agenda of the government is completely, terribly against women. Women belonging to any religion, women belonging to any class, any caste, any region. All Indian women are going to suffer the ill effects of this. These fascist tendencies are strengthened by crony capitalism, religious dogmatism, this blind faith in religion. I'm not saying that religion per se is a bad thing. Religion is good. Religion helps you understand values such as love. Look at Kabir. Look at Tukaram. Look at all the South Indian saints. I mean, so many of them. We have whole, thousands and thousands of saints who've done nothing but preach the
religion of love. But love is something, even Prabhu Ramchandra, whose name they take all the time, even he was known for being a compassionate human being. Not always, but at least till today, till these people came to power. Nobody talked about Rama with his Dhanush and, arrow, bow and arrow. But everything today is this blind fanaticism in religion, this crony capitalism, this high demand for profit, this high demand for labor of people free of cost is impacting women in a very bad way. The violence against women is increasing. No woman is safe in this regime today. And look at the media. Look at the fascist tendencies in media also. If you dare to say a word against this regime, if you dare to fight, like Navdeep Kaur, for instance, for the rights of Dalit workers, you are taken into custody, you are beaten black and blue. There is so much of violence perpetrated on you. If you are fighting for environment, you know what happened to Disha Rao, right? Was taken into custody. Fortunately, this time at least the Supreme Court gave a good judgment, upholding the right of the citizen to say if they don't agree with the government policies. But otherwise, all the media, the dominant media, the Godi media as we call it, the media people are sitting in the laps of the powerful. Those people, they are trivializing the agony of common people. They are playing upon the religious sentiments, they are playing upon divisive policies of the government against common people, of the ideologues of RSS and other religious leaders also, who are trying to fish in troubled waters. But ultimately, it is women who are going to be impacted in the worst possible manner in all this scenario. So what do we need to do now? We need to uphold the right of us as human rights, as citizen rights. So human rights and citizenship rights. We are also going to fight about decision-making powers to be given to women. We are also going to ask for more employment opportunities. We are finally going to ask for change in the economic policies, which are clamping down privatization, globalization, profit making on all of us, so that some people can increase their wealth by crores and thousands of crores of rupees. They had promised us 15 lakh rupees in our accounts, right? And they have given away lakhs of crores of rupees to Malya and Neeraj and all of those people who are absconding now, run away with. They are also trying to sell off LIC. They are trying to sell off every damn thing that we have in this country, which is governments, which is in the public domain. They're going to sell off. Why? Profit, money. This is going to impact us. Post office, LIC, banks, everything they're going to privatize. And privatization, when it happens, it doesn't think about people's benefits as their priority. For them, the priority is making profits. Whichever way, they will kill you and gain profits. Maybe tomorrow they will come up with rules saying that every person is compelled to give away their kidney, one kidney. Anything is possible in this climate now. So, keeping in mind what happens to Soni Suri, keeping in mind what happens to Navdeep Kaur or Disha Rao, and so many of others, I don't have even time to list all these names, which are on the radar of the government, have been subjected to extremely cruel treatment by the media, who love to project women as sex symbols. Everything is profit making for them. We need to stand up arm, shoulder to shoulder against these oppressive systems that are clamping down our citizenship rights, our human rights, our democratic rights. If we don't, our children, our young girls do not have any future in this country. But this is not a country for which Mahatma Gandhi gave away his life.
This is not a country where thousands and thousands of people, revolutionaries like Bhagat Singh, for instance, like Subhash Chandra Bose, for instance, who they are trying to claim as their own, which is so stupid. They are talking about Savarkar as a Swatantraveer, the man who wrote 21 Maafinamas to the British government, who survived on the pension he got from the British government. And this man was charged with rape in London court, punished for rape, committing rape. But this is the climate that we are getting. So they are clamping down leaders on us who were anti-India, who never participated in the Indian freedom struggle, who committed heinous crimes. Savarkar also said that Shivaji was stupid because he did not rape Muslim women when he conquered the Muslims. I mean, these are atrocious, inhuman, extremely violent statements which are inciting people to commit violence, more violence against women. We have to stand arm in arm for protection of our democracy. If we don't do this, then we have no right to talk about the legacy of International Women's Day. It's not just getting good comfy jobs. It's not just getting good salaries. It's also protecting all our women in this country and in consequence, all the children in this country, all the poor people in this country, whatever religion, whatever caste, creed, anything. But we have to stand for their protection. If we don't do this, history will never forgive us. I'm sorry, I took a little more time than was given to me, probably. I know it's very difficult to, listen to the English and then to the translation, but I'm thanking the organizers, Sundariya Vigyan Kendra, Comrade Vinay and Comrade Padma Shri, for having given me this opportunity to share my preoccupations with you, appeal to you to get together, to stand firm with our commitment to secularism, with our commitment to democracy, with our commitment to equal rights of all citizens and women's rights as human rights. Thank you very much. ఓకే కామ్రేడ్స్, ఈ ఛాలెంజ్లు మనం అనేక ఛాలెంజ్ని ఇప్పుడు చెప్పుకున్నాము. అయితే వీటన్నిటిని ఇప్పుడు ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలి? మనం మన భూమిక ఏంటి వీటన్నిటిని ఎదుర్కోవడంలో అనేది ఈ పార్ట్ లో చెప్పారు. ఇప్పుడు మన దేశంలో జరుగుతోంది, ఇంతకుముందు ఎప్పుడైతే హిట్లర్ జర్మనీలో మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తించాడో ఇప్పుడు అదే మన దేశంలో పునరావృతం అవుతోంది. జర్మనీలో మహిళలు వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, అలాగే మగపిల్లల్నే కనాలి, ఎందుకంటే జాతి గొప్పదనాన్ని పెంచడానికి మగపిల్లల్ని కనాలి. ఇలాంటి అనేక ఆంక్షలు ఆ రోజున హిట్లర్ పెట్టాడు. ఇప్పుడు మన దేశంలో కూడా అదే పునరావృతం అవుతోంది. మన ప్రభుత్వాలు కూడా అదే చేస్తున్నాయి. కులం, మతం, ప్రాంతం దేంతో కూడా సంబంధం లేకుండా ఈ రోజున క్రోనీ మహిళలు బాగా అణచివేయబడుతున్నారు. మహిళలే కాదు, మొత్తం ప్రజానికమే అణచివేయబడుతుంది. దీనికి అంతటికీ కారణం క్రోనీ క్యాపిటలిజం. దీనికోసం అంటే ఈ రోజున ప్రభుత్వం యొక్క ఒకే ఒక్క ధ్యేయం, లక్ష్యం ఏంటంటే, ఒకటి లాభాలు, తమ కార్పొరేట్ హౌసెస్ కి మిత్రులకి లాభాలు పెట్టడం, రెండోది ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడం. ఈ రెండు ప్రమాదకరమైన అంశాల కోసం ఎంతకైనా దిగజారేందుకు ఈ రోజు ప్రభుత్వాలు ఉన్నాయి. దీనికోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి, మత మూఢత్వాన్ని రెచ్చగొడుతున్నాయి. మనకి అనేక మంది సాధు సంతులు ఉన్నారు. ఉదాహరణకి కబీరు, తుకారం ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు కూడా సాధులే, వాళ్ళు దేవుణ్ణి ఎంతో నమ్మిన వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చెప్పారు? పరమత సహనము, అన్ని మతాలు సమానమే అనేది ఆ రోజు చెప్పారు. అంతేకాదు, శ్రీరాముడు కూడా ఏ రోజున ఇలాంటి శ్రీరాముడిని అడ్డుపెట్టుకుని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇంత మౌఢత్వాన్ని కూడా ఆ రోజున రాముడు చెప్పలేదేమో అని అనిపిస్తుంది. అలాగే వీళ్ళన్ని ఇందాక చెప్పినట్టుగా ఈ దేశంలో మహిళలు ఏ రకంగా కూడా సురక్షితంగా లేదు. దీంట్లో మీడియా కూడా తన వంతు పాత్ర పోషిస్తోంది. మీడియా పాత్ర కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. ఫాసిస్ట్ పోకడలతో ఈ రోజున చాలా ప్రబలుతున్నాయి మీడియాలో కూడా. మనం చూసాము నవదీప్ కౌర్ అమ్మాయి దళిత కార్మికుల హక్కుల కోసం పోరాడుతుంటే ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసి నానా చిత్రహింసలు పెట్టి చెప్పరాని హింసకి గురి చేయడం అనేది చూసాం. అలాగే పర్యావరణం కోసం మాట్లాడినందుకు, తోటి మహిళల గురించి మాట్లాడినందుకు ఇలాంటి వాళ్ళందరినీ కూడా అనేక రకాలైన కేసుల్లో ఇరికించి దుర్మార్గంగా వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మన మీడియా అంటే
మనం చూస్తున్నాం. దీన్ని గోడి మీడియా అనే ఒక పేరు కూడా దీనికి వచ్చేసింది. ఏదైతే మొత్తం ప్రభుత్వ విధానాలకి అనుకూలంగా మత విభజన కానివ్వండి, దేన్నైనా ఇలాంటి వాటినన్నిటిని ప్రభుత్వానికి అనుకూలంగా దీన్ని హైలైట్ చేసి చూపించడం అనేది చాలా దుర్మార్గమైన పాత్ర పోషిస్తుంది. మనం కాబట్టి ఎప్పుడైతే మనం మహిళల హక్కుల కోసం పోరాడాలి అంటే మొత్తం మానవ హక్కుల కోసం, పౌర హక్కుల కోసం మనం నిలబడాలి, వాటి కోసం పోరాడాలి. అప్పుడే అందులో అంతర్భాగంగా ఉండే మహిళల హక్కులు కూడా కాపాడబడతాయి అనేసి అంటే ఇంకా ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించమని మనం కోరాలి. ఈ రోజున చూస్తే కనుక దానికి వ్యతిరేకంగా గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంతమందికి, కొద్ది మందికి కోట్లాది, వేలాది కోట్లాది లాభాలు తెచ్చేందుకు మొత్తం పబ్లిక్ సెక్టర్ ని మొత్తం కూడా ప్రైవేటైజ్ చేయడం, లేకపోతే అందిన కాడికి తెగనమ్మడం అనేది జరుగుతుంది. బ్యాంకుల్ని దోచుకుని వెళ్ళిపోయిన విజయ్ మాల్యాలు, నీరవ్ మోడీలకి, వీళ్ళకి యథేచ్ఛగా దేశం నుంచి వెళ్ళిపోయే హక్కు లభించింది. అలాగే ఈ రోజు ఎల్ఐసి, బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ వీటన్నిటిని కూడా ప్రైవేటైజ్ చేసి అమ్మేస్తున్నారు. అంటే ఈ రోజు ప్రభుత్వానికి ప్రజల ప్రయోజనాల కన్నా లాభాలే ముఖ్యం అనేది. దీనికోసం కావాలంటే ప్రజల్ని చంపేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు. రేపు ప్రతి ఇంట్లో ఒక్కొక్క వ్యక్తి ఒక కిడ్నీ ప్రభుత్వం కోసం ఇచ్చేయాలనే ఒకలాంటి చట్టాలు తీసుకొచ్చినా మనము ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దీనికి ఈ రోజు మనం చేయాల్సింది ఏంటంటే భుజం కలిపి మనందరం పోరాడాలి. అది కనుక మనం చేయకపోయినట్లయితే ఈ రోజున మనం చూసాం భగత్ సింగ్, ఈ ప్రభుత్వాలు, ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు చాలా నిస్సిగ్గుగా ఏదైతే విప్లవకరంగా ఈ దేశంలో ఒక మార్పు రావాలని, ఈ దేశం ఒక సమున్నతమైన అభివృద్ధి సాధించాలని చెప్పారు. భగత్ సింగ్ లాంటి వీరులు, లేకపోతే వివేకానంద లాంటి మేధావులు ఏదైతే చెప్పారో అలాంటి వాళ్ళని తమ మనుషులుగా ఈ రోజున చిత్రించడం, తమ నాయకులుగా చిత్రించడం జరుగుతుంది. కానీ నిజానికి ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకుడు ఎవరు అంటే సావర్కర్. ఏదైతే అనేక కేసులు, ఇంకా అత్యాచారం కేసుల్లో కూడా ఇరుక్కుని బ్రిటిష్ వారి జైలు పెడతామంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళకి లొంగిపోయినటువంటి సావర్కర్ శిష్యులు ఈ రోజున భగత్ సింగ్, వివేకానందని వాళ్ళ దీనికోసం వాడుకుంటున్నారు. దీన్ని కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. మొత్తం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన హక్కు మనకుంది. కాబట్టి ఈ పని కనుక మనం చేయకపోతే ఇప్పుడైనా మనము పూర్తి స్థాయిలో మనము కార్యాచరణకి దిగకపోతే, భుజం కలిపి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ముందుకు వెళ్ళకపోయినట్టయితే ఒక పక్క ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. అలాగే రాబోయే రోజుల్లో చరిత్ర మనని క్షమించదు. అంతేకాకుండా ఏదైతే ఒక గొప్ప చరిత్ర ఉందో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని, దాని గురించి మనం మాట్లాడే హక్కును కూడా మనం కోల్పోతాం. కాబట్టి ఆ దిశగా మన చర్యలు ఉండాలి. అప్పుడే మనము రాబోయే రోజులు ఈ ఏదైతే ఛాలెంజెస్ ని ఎదుర్కోవడం అనేది ఉంటుందో ఆ దిశగా మనము ప్రయాణం చేయగలుగుతాము. నాకు ఈ మొత్తం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరితో కలిసి మాట్లాడేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అనేది కూడా మాయా పండిట్ గారు చెప్పడం అనేది జరిగింది. Thank you. Thank you. So there are not many questions. One question is that will privatization impact more on women employment? Yes, privatization will impact more badly on women's employment because as it is women's, the household duties that they have to do, as it is, there is a lot of reluctance because women get pregnant, they have to be given leave, all of these reasons, and women can't work, and all sorts of reasons. There is a built-in bias against giving work to women, and privatization, which highlights the principle of profit making, will always find women a hindrance. You see this happening in America, you see this happening in Germany, you see this happening in Soviet Union. You go all over the world, wherever there has been privatization taking place, women's employment has always been impacted brutally badly. Okay, because the private companies, the capitalists, do not want to make your life happier, nicer, equal. Social justice is not one of the concerns that they have. All that they want to do is earn profits, and they will sell your blood if they want to earn profits. So women getting, as it is, society is so against women, there is so much prejudice against women, biases against women, that women will be able to get only very low kind of employment, as happens in the, Sudha Deshpande has done a very good study of women in
small scale industry as such. Always the more indecisive kinds of jobs, lower quality jobs, piece rate jobs, they are given to women. But women will not be taken for higher appointments, for proper appointments, for good jobs, etc. Okay. Besides, good jobs also require high technical finesse, good quality of education. Where are poor women going to get that kind of quality of education when the government is deciding to close off colleges, stop schools, give everything away to uh, privatized concerns whom they call um, people with philanthropic interests? Are they going to? They say they are philanthropists. They are not. They are out to earn money by selling education to people, and they do not have women's employment, giving them technical education, making them able to take up better jobs. That is not going to be their concern. So privatization is going to impact women's employment in a very, very adverse way. Take it down in writing from me. Okay, Padmasri. చెప్పనండి. ప్రైవేటైజేషన్ మహిళల ఉపాధి మీద ఖచ్చితంగా ఒక ప్రభావం చూపిస్తుందని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం మనం అనేక ప్రైవేటు ఆఫీసులో, ప్రైవేట్ సంస్థల్లో ప్రసూతి సెలవులు ఇవ్వరు. సెలవులు వెళ్తే మళ్ళీ తీసుకోరు. ఇప్పుడు పెట్టుబడిదారులు ఇందాక నుంచి చెప్పుకున్నట్టు పెట్టుబడిదారుల పరమావధే లాభం కాబట్టి, వాళ్ళేమి సమాజ సేవకులు కాదు కాబట్టి సామాజిక న్యాయం అనేది పాటించరు. తక్కువ వేతనాలు ఇస్తారు. లేకపోతే తీసేసేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ లాభాలు తగ్గినప్పుడు తీసేయాల్సి వస్తే మహిళల్ని ముందుగా తీసేస్తారు. మహిళల పట్ల వివక్షత కూడా బాగా పెరుగుతుంది. లాభాల కోసం పెట్టుబడిదారులు రక్తం తీర్చడానికైనా వెనకాడు అనేది చెప్పారు. Okay, there is another question. Do you support women reservations in the legislative body? Sorry. Do you support women reservations in legislative bodies? Absolutely. See, unless women are in the position of power. See, there are lots of panchayats, for instance, which are dominated by women, and these panchayats, and studies are saying this, I am not saying it, where women dominated in panchayats, many of these places, they considered roads, water, and other facilities like that, lights, schools, as the priority of the panchayats. Now, if women are there in the Rajya Sabha, in the Lok Sabha, right now they are like 14%, 1/4. Okay, 19. These are the kinds of number of women that go in the parliament and the Rajya Sabha, 2 houses of the parliament, or even the state councils. Unless women are given these positions of power, unless they are there, and nobody will do this happily. You know how long women's reservation, that issue has been festering. Political parties, except the left, except the CPM, except people like Vrinda Karat, for instance, nobody has been so vocal and so fighting for the rights of women, for the right of reservation. Unless that happens, this country is not going to see any better days. And women need political power. Women need positions of power so that they can take decisions. Unless they are there in the decision-making bodies, how do you expect progressive legislation to take place? So, of course, I support it. చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండాలనేది ఇప్పటికే చాలా కాలంగా మనం దాని గురించి ఎదురు చూస్తున్నాం కాబట్టి దీనికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. ఇప్పటికే మనకి ఉదాహరణలు ఉన్నాయి. పంచాయతీలు, అలాగే కింద లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వీటిలో గెలుపొందిన మహిళలు చాలా చోట్ల మౌలిక వసతుల కల్పనలో చాలా ఉత్సాహంగా ముందుంటున్నారని. కాబట్టి ఇప్పుడు మన చట్టసభల్లో కేవలం 14% మంది ఉన్నారు. దీని సంఖ్య పెరగాల్సి ఉంది. అక్కడ కూడా కేవలం సిపిఐఎం తప్పితే ఇంకా ఏ పార్టీలు కూడా దీని గురించి మాట్లాడట్లేదు. నిర్ణయాధికారంలో, పరిపాలనలో భాగస్వాములు కాందే మహిళలు ముందుకు వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళ హక్కులు కావాలన్నా, లేకపోతే దేశంలో ఇది రావాలన్నా మహిళలకి నిర్ణయాధికారంలో భాగం ఉండాలి. 33% రిజర్వేషన్ నేను పూర్తిగా బలపరుస్తున్నానని చెప్పాను. Okay, thank you very much, Comrade. Professor Maya Pandit and Comrade Padmasri.
So I have no more questions here. So with this we will close. Thank you very much. Thank you, sir. Okay, bye. Thank you, Padma Shri. Thank you very much. Bye-bye, comrade. Right. Okay.